అంగన్వాడీస్ కూడా శాంక్షన్ చేయడం జరిగినాయి సార్. ఎవ్రీ చైల్డ్ షెల్ హ్యావ్ డిజిటల్ ఎడ్యుకేషన్. ఈ మంచి ఆలోచనతో కూడా సార్ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2లో జిల్లాలో 1700 ఐఎఫ్పి ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగినాయి. ఇంకా కాకుండా 27,000 పిల్లలకి ట్యాబ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగినాయి సార్. Sir, with all these initiatives, we are very hopeful that, sir, school education in tribal area will also develop. And I'm very thankful to you. You have come to the ASR district, Paderu, and you have graced the occasion, sir. Thank you very much. Thank you, sir. Ee samayalo అంగన్వాడీస్ కూడా శాంక్షన్ చేయడం జరిగినాయి సార్. ఎవ్రీ చైల్డ్ షెల్ హ్యావ్ డిజిటల్ ఎడ్యుకేషన్. ఈ మంచి ఆలోచనతో కూడా సార్ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2లో జిల్లాలో 1700 ఐఎఫ్పి ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగినాయి. ఇంకా కాకుండా 27,000 పిల్లలకి ట్యాబ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగినాయి సార్. Sir, with all these initiatives, we are very hopeful that, sir, school education in tribal area will also develop. And I'm very thankful to you. You have come to the ASR district, Paderu, and you have graced the occasion, sir. Thank you very much. Thank you, sir. Ee samayalo గౌరవనీయులు పాడేరు శాసనసభ్యురాలు కొటకలి భాగ్యలక్ష్మి గారు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీర కిషోరం భరతమాత ముద్దుబిడ్డ అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారిని నడియాడినటువంటి ఈ పుణ్యభూమిలో ఈరోజు మనందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం మనందరూ అదృష్టంగా భావిస్తా ఉన్నాం. సో ఆ విప్లవ వీరుని పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గిరిజనుల పక్షపాతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మనందరి తరపున స్వాగతం, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ మంత్రులకు, గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, చైర్మన్లకు, అధికారులకు, మన అభిమాన నాయకుణ్ణి కల్లారా చూడాలని వేలాది మందిగా తరలి వచ్చినటువంటి నా గిరిజన సోదరి మనందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గిరిజన ప్రాంత ప్రజలకి కనీస అవసరాలైనటువంటి కూడు, గూడు, విద్య, వైద్యం, రవాణా మరియు కమ్యూనికేషన్ వ్యవస్థని మెరుగుపరుస్తూ ఈరోజు మన గిరిజన యొక్క హక్కులను, చట్టాలను కాపాడుతున్నటువంటి మన అభినవ అల్లూరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరపున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మా అందరి తరపున ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నా. ఈరోజు ఒక స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని మన గిరిజన ప్రాంతం, నా పాడేరు నియోజకవర్గంలో నిర్వహించే అవకాశం మాకు కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క విజనరీ లీడర్షిప్లో ఈరోజు విద్యారంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూసుకుంటే, ఈరోజు ప్రపంచ దేశాలు విద్యకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూసుకుంటే, ప్రపంచ దేశాలు వెల్లువెత్తుతున్నటువంటి ప్రశంసలు మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఆధునిక సాంకేతిక విద్యని ఈరోజు మా గిరిజన విద్యార్థులకి అందిస్తున్నటువంటి మీకు మా అందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబ్స్లో ఈరోజు బైజూస్ కంటెంట్ని జోడించి ఈరోజు
పేద విద్యార్థులకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాలన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు విద్యా రంగంలోనే ఎన్నో సంస్కరణలు చేసినటువంటి విద్యా ప్రదాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థలో ఎన్నో రిఫార్మ్స్ను తీసుకొని వచ్చారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. అమ్మ ఒడి దగ్గర నుంచి ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద, అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా గ్లోబల్ లాంగ్వేజ్గా మనం చెప్పుకున్నటువంటి ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్ మీడియంని ఈరోజు మీడియం ఆఫ్ లాంగ్వేజ్గా ఈరోజు ప్రవేశపెట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు కూడా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ టెక్నాలజీని, ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారనంటే అది కేవలం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు విద్యారంగంతో పాటు వైద్య రంగంలో అనేక సంస్కరణలు. ఈరోజు ఏదైతే మనకి మన పాడేరు నియోజకవర్గంలోనే 500 కోట్ల రూపాయలతోని ఈరోజు మెడికల్ కాలేజ్ ఇవ్వటంతో పాటు ఇదే చింతపల్లిలో 100 పడకల ఆసుపత్రి కూడా నిర్మాణం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పుకోవటానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఒకనాడు వైద్యం అంటే అందని ద్రాక్షగా మాత్రమే గిరిజన ప్రాంతంలో ఉండేది. కానీ ఈరోజు మెరుగైన వైద్యాన్ని ప్రజలకి అందజేస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో మీ అందరి సమక్షంలో ఒక విషయాన్ని మేము తెలియజేయాలి. ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళుతూ గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు, నేటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 9వ తారీఖున 2014లో అత్యంత కిరాతకమైన, అత్యంత దారుణమైన బాక్సైట్ జీవో 97ని విశాఖపట్నంలో అనౌన్స్ చేస్తే ఇదే చింతపల్లిలో డిసెంబర్ 10వ తారీఖున 2015 సంవత్సరంలో ఇదే చింతపల్లిలో వచ్చి గిరిజన పక్షాన నిలబడి గిరిజన మనోభావాల్ని గౌరవిస్తూ తృణప్రాయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత బాక్సైట్ జీవో నెంబర్ 97ని రద్దు చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. నాడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అడవి హక్కుల చట్టాన్ని 2005 సంవత్సరంలో తీసుకొని వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ఉదార స్వభావంతోని ఈరోజు గిరిజన పక్షాన ఉండి కేవలం నా పాడేరు నియోజకవర్గంలోనే 1,13,000 మందికి 2,27,000 ఎకరాల భూమిని ఈరోజు హక్కు కల్పించినటువంటి ఏకైక మగాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఇలాగా మీరందరూ కూడా చూసుకుంటే ఈరోజు సామాజిక న్యాయానికి ఒక సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చి ఈరోజు సామాజిక న్యాయం చేయటంలో మీకు మీరే సాటి, మీకు రారు ఎవరు పోటీ. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ సార్ యు ఆర్ ద రియల్ అంబాసిడర్ టు ద సోషల్ జస్టిస్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో గిరిజన ప్రాంత ప్రజలకి చేసినటువంటి ఈ మేలుని ఎప్పుడు మేము మరవం సార్. ఎందుకంటే ఈరోజు మా గిరిజన ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత మంచి మనసుతో ఆలోచన చేసి ఏ రోజు మాకు ఎవరు కూడా కనీస సౌకర్యాల గురించి ఆలోచించినటువంటి సందర్భాలు లేవు. కానీ మీరు వచ్చిన తర్వాత ఏదైతే ఈ వాలంటీర్స్ అండ్ సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శక పరిపాలన అందించడంలో మీరు చూపించినటువంటి చొరవ మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం నిజంగా ఒక గొప్ప కార్యక్రమం సార్. ఆ కార్యక్రమంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలకి మాత్రమే జవాబుదారీగా ఉండాలని మీరు చెప్పినటువంటి ఆ మాట
ఈరోజు నా పరిధిలో ఉన్నటువంటి 97 సచివాలయాలు దాదాపుగా 1000 పైగా గ్రామాలు నేను సందర్శించడం జరిగింది. దానిలో భాగంగా సార్ మా ప్రాంతానికి అభివృద్ధి పరంగా, ఎందుకంటే సంక్షేమం పరంగా ఓవరాల్గా మనం చూసుకుంటే సార్ మీరు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల రూపంలో 1251 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు పబ్లిక్ యొక్క అకౌంట్లో జమ అవ్వడం జరిగింది సార్. అండ్ అభివృద్ధి పరంగా మనం చూసుకుంటే లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి సార్. బికాస్ ఏదైతే ఇదే చింతపల్లి మండలంలో బెన్నవరం పంచాయతీకి సంబంధించి ఒక బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చి ఉంది సార్. దానికి దాదాపుగా 3 పంచాయతీలకి కలిసి వచ్చే ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయగలిగితే మా ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషిస్తారని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇదే చింతపల్లి మండలంలో తమ్మెంగుల పంచాయతీలో లక్ష్మీపురం అనే గ్రామం పరిధిలో 2 పంచాయతీలు తమ్మెంగుల అదేవిధంగా కుడుమసారి పంచాయతీ కనెక్టివిటీ పెంచుతూ ఆ బ్రిడ్జ్ నిర్మాణం, ఈ 2 బ్రిడ్జ్ నిర్మాణం చేయగలిగితే మేము చాలా సంతోషిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఏదైతే చాలా ఇంటీరియర్ ప్రాంతమైనటువంటి జీమాడుగుల మండలంలో బంగారుమేట టు పాడేరు మండలం అండ్ చింతగున్నాలు టు జీమాడుగుల, అది 2 మండలాలకి కనెక్ట్ చేసినటువంటి రోడ్డు సార్. ఆ రోడ్డుతో పాటు అదేవిధంగా ఒక బీటీ రోడ్డు చింతగున్నాలు ఆఫ్ పాడేరు మండలం అండ్ గుంజువాడ జీమాడుగుల మండలానికి సంబంధించి కూడా రోడ్డుని మాకు ఏర్పాటు చేయగలిగితే మా ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. అండ్ మరొక రోడ్డు బీటీ రోడ్డు నొర్మతి పంచాయతీ నుంచి కోరాపల్లి గ్రామ పంచాయతీకి రోడ్ ఏదైతే అవసరం ఉందో సార్, ఆ రోడ్డుతో పాటు మరొక 4 రోడ్లు దాదాపుగా 33 కిలోమీటర్లు కవర్ చేసే ఈ రోడ్ ఏదైతే బీటీ రోడ్స్ ఏదైతే ఉన్నాయో సార్, చింతపల్లి మండలానికి సంబంధించి కోరుకొండ టు యగజనబ, అదేవిధంగా మరొక బీటీ రోడ్డు జీకే వీధి మండలానికి సంబంధించి సిరిబాల బీటీ రోడ్ టు గొల్లపల్లి చామగడ్డ సార్. అదేవిధంగా జీకే వీధికి సంబంధించి బీటీ రోడ్ ఫ్రమ్ సీలేరు భద్రాచలం ఆర్ఎన్బి రోడ్ టు పులిగుప్ప వలసపల్లి రోడ్డు సార్. అదేవిధంగా మరొక రోడ్డు కొయ్యూరు బీటీ రోడ్ ఫ్రమ్ పలకజీడి టు బిల్లలపాలెం ఈదుల బంద వరకు ఈ రోడ్ల నిర్మాణం గనక, అదేవిధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం గనక మాకు మీ యొక్క సహకారాన్ని అందించగలిగితే మా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. చివరిగా సార్ ఒక్క మాట మీతో మేమంతా కూడా మనస్ఫూర్తిగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో ఈ గిరిజన ప్రాంతానికి మీరు చేసినటువంటి మేలు మా ప్రజలు ఎప్పుడు కూడా మరవకుండా విశ్వసనీయత విధేయతతో మేమందరం కూడా ఎప్పుడు మీ వెంటే ఉంటామని ఈ సభ సాక్షిగా మీకు ప్రమాణం చేస్తున్నాం సార్. చివరిగా జగన్ అనే ఒక మంత్రం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అభివృద్ధికి సంక్షేమానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. జగన్ అంటే ఒక ఆశాదీపం, జగన్ అంటే ఒక ఆశాకిరణం, జగన్ అంటే ఒక శక్తి, జగన్ అంటే ఒక భరోసా, జగన్ అంటే ఒక ధైర్యం. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న వెంటే ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై ఆదివాసీ. పాడేరు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమయంలో